ఎందుకు దైవజనులు లేదంటే క్రిస్టియానిటీలు ఉన్న వేలాది లక్షలాది మంది పాస్టర్లు అనగానే పాస్టర్లను ఎందుకు నమ్మాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అమ్మతేజ గారు అని పేరు వినే ఉంటారు, విన్నాను. ఐడియా ఉందా? ఐడియా. చూస్తారా ఆయన వీడియోలు? కొన్ని నాకు షేర్ చేశారు, చూసాను. ఆయన ఏమంటాడంటే దశాబ్ద సంవత్సరాలలో జరగని సమస్య పరిష్కారాలకు ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అని అంటారు. ఉదాహరణకు ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఆయన దగ్గరికి పోతే అక్కడే నయం చేసేస్తాడు ఆయన. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓం టచ్ అంటాడు, ఏదేదో అంటాడు. అంటే దాని అర్థం ఏందన్నట్టు? అయితే మీరు కూడా స్వస్థతల గురించి మీరు మాట్లాడుతున్నారు కనుక నాది కూడా ఒక డైరెక్ట్ ప్రశ్న. మరి స్వస్థత ఏ రీతిగా జరుగుతుంది? తాయిత్ కట్టుకుంటే జరుగుతుందా? నిమ్మకాయ తెచ్చి తలగడ కింద పెట్టుకుంటే జరుగుతుందా? గుమ్మడికాయ తెచ్చి నెత్తి మీద కట్టుకుంటే స్వస్థత జరుగుతుందా? పట్టికి బెల్లం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జరుగుతుందా? లేకపోతే ఏ రీతిగా స్వస్థత జరుగుతుంది? వినండి జాగ్రత్తగా. పూజారుల్లో మాత్రమే కాదు, సేవకుల్లో కూడా ఖచ్చితంగా మోసగాళ్ళు ఉన్నారు. అందుకే గారిడి విద్య పేతురు గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంటాడు కదా, వీడు చేసేటువంటి స్వస్థతలు అవి నా దగ్గర నుంచి వచ్చినవి కాదని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా మోసగాళ్ళు ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ నేను ఇస్తున్నాను. పాస్టర్లో మోసగాళ్ళు ఉన్నారు, ముల్లాలో మోసగాళ్ళు ఉన్నారు, పూజారుల్లో మోసగాళ్ళు ఉన్నారు. కనుక మనము ఆయన ఒక్కడిని బట్టో లేకపోతే ఇంకొక ఆయన్ని బట్టో అందరికీ అది ఆపాదించడము సరైన ఆలోచన కాదు.